నీ బంగారు పాదములపై నీ వందనాలు స్తుతిస్తున్నావా. నీ ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని కనపరచడానికి ఆరాధన ద్వారా పుత్రుల ద్వారా నీ నామాన్ని కనపరచడానికి నువ్వు చూపిన కృపను బట్టి దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అలాగే వాక్య భాగంలో తెలుసుగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలు మాకు తెలియచేయండి. వర్తువాన్ని మధ్యవానికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను సిరువు చాటున మరుగుపరచండి. నా నోటిని మీ బోధగా వాడుకుని నీ విలువైన మాటలను నా నోట పలికించింది. అయినా నువ్వు చెప్పిన ప్రభా నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని చెప్పారు ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీరే నాతో మాతో మీరు మాట్లాడి మా అందరికీ వినగలిగిన చెవులు గ్రహించుకుని నాకు మాకు అందరికీ దయచేయండి. ఎంతమైన వాటి మా హృదయంలో నీరు కట్టి ఫలింపదయచేయండి. నేను భద్రపరుచుకుని చక్కగా వాక్యానుసారంగా నేను మేము నడుచుకుంటాము. తగిన జ్ఞానమును బుద్ధిని నాకు మాకు దయచేసి బలపరచు. ఈ మైక్ శబ్దం ద్వారా మైకంత్రం ద్వారా వింటున్న వాళ్ళందరికీ కూడా మీరు సహాయం చేసి ప్రభు దయచేసి వ్యతిరేకతలో తిరుగుబాటు ప్రతి యాంటీ స్పిరిట్ మీరు బంధించండి. నిద్రాత్మను శేఖరశీతులు బంధించి ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ మీరు బంధించి మీ ఆత్మ కొమ్మరిపచ్చేయండి. వెనగలిగించేవారు నాకు మాకు అందరికీ దయచేసి నిర్లక్ష్యం నిద్రాత్మను కాల్చివేయండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మీ అందరికీ వందనాలు. మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 34వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. కావాలంటే పేజీ నెంబర్ చెప్తాను. 445 పేజీ. తెలియని వారు పేజీ నెంబర్ చూసుకోండి. 445 పేజీ. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరి వాని వాని మార్గమును బట్టి వారి ఫలము ఇచ్చును. చాలు. చూడండి ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మన స్థితి మనకి తెలిసిపోయింది. మనం ఒకరిని నిందించాల్సిన అవసరము లేదు. తల్లిదండ్రులు నిందించాల్సిన అవసరం లేదు. కన్నబిడ్డల్ని నిందించిన అవసరం లేదు. అన్నదమ్ములు నిందించిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిని అసలు నిందించనక్కర్లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గమును బట్టి వారి ఫలము ఇచ్చును. నమ్ముతారండి? నమ్ముతారా? దేవుడు ఇస్తేనే ఏదైనా. అయితే దేవుడు ఇవ్వాలి అంటే మనము దేవుడికి ఏమి ఇచ్చున్నాం? ఏదైనా పరిశీలన చేసుకున్నామా? మేస్త్రి డబ్బులు ఇవ్వాలి అంటే మేస్త్రికి ఏమి ఇవ్వాలి? మనము పని, మన బలాన్ని అక్కడ పనిగా చేసి చూపిస్తే వారం అవగానే శనివారం పేమెంట్ ఇస్తారు. అంతేకాని ఇంట్లో కూర్చుని శనివారం వెళ్ళి డబ్బులు మేస్త్రి అంటే ఇస్తారా? మనం ఎంత పని చేసామో అన్ని డబ్బులు వస్తాయి. మన దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకని పొలపరంగా ప్రవర్తిస్తాం అంటే, ఎందుకని నిర్లక్ష్యంగా ఉంటాం? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వం, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలాన్ని దేవుడికి ఇవ్వం, దేవుడికి ఇవ్వాల్సిన దశభాగం దేవుడికి ఇవ్వం, మన ఇంట్లో ఏది ఇవ్వం, అన్నీ పట్టుకెళ్ళిపోతాం. కానీ దేవుడు మాత్రం అయినా మనకి అన్నీ ఇచ్చేయాలి. ఏమండి? తల్లిదండ్రులు అడుగుతారు చాలామంది, మాకేమి ఇచ్చావు? అసలు తల్లిదండ్రులకు నువ్వేమిచ్చావు? ఈరోజు తల్లిదండ్రులు కూర్చోబెట్టి సంతోషంగా హ్యాపీగా ఒక 10 రోజులు పోషించగలవా? పోషించవే రోజంగా? వాస్తవం చెప్పాలంటే
పెళ్ళప్పుడు కన్యాదానం చేస్తారు కదా, కాళ్ళు కడుక్కొని నెత్తిని చదువుకుంటారే. ప్రతిరోజు తల్లిదండ్రులు చదువుకున్నా రుణం తీరదేమో. ప్రతిరోజు తల్లిదండ్రుల కాళ్ళు కడిగి ఏంటి వాళ్ళ పాదాలు శుభ్రం చేసి ఆ నీళ్లు నెత్తిని చదువుకున్నా కూడా రుణం తీర్చలేమేమో. ఎందుకంటే మనం కని వారు పడిన కష్టాలు శ్రమలు మనం పెంచడానికి ఘోరంగా ఉంటాయి, ఊహించలేనివి. రేపొద్దున మన పిల్లలు పెంచేటప్పుడు మనకు తెలుస్తున్నాం, మన పిల్లలు మాట్లాడకపోతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. అయితే ఇంత తెలిసినా ఈరోజు కూడా తల్లిదండ్రులను మనిషిలాగా చూడనటువంటి పశుప్రాయులు ఉన్నారు, పశువుతో సమానం ఉంటారు. తల్లిదండ్రులను సన్మానించలేని వాడు, తల్లిదండ్రులు ప్రేమించలేని వాడు, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేనటువంటి వాడు పశువు కంటే హీనం. ఎందుకంటే వాడికి ఇంకా మనిషిలకు జాబితా కాదని ఒక పశువు అనుకోవచ్చు. దేవుడి దృష్టిలో కూడా అంతే అయిపోతున్నాం. మనం దేవుడికి ఇవ్వవలసింది కూడా, దేవుడితో ఉండవలసింది, గడపవలసిన సమయం గడపకుండా దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు పక్షపాతి అంటున్నాం. అందుకే ఆయన వెళ్ళేస్తున్నాడు. ఎవరి క్రియలకు తగినట్లుగా వారికి ప్రతిఫలం, ఎవరి నడవడికి తగినట్లుగా వారికి ప్రతిఫలం. నువ్వు మంచి మార్గంలో నడిస్తే, నువ్వు నీతైన మార్గంలో నడిస్తే నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈ లోకానుసారమైన జీవితం పాపంలో ఉంటూ పాపంలో నడుస్తూ యేసు ప్రభువుని నేను వెంబడిస్తానని చెప్పుకున్నా సరే, నీ బ్రతుకు మారకపోతే, నీ ఆలోచన మారకపోతే నీకు ఆశీర్వాదాలు అనేవి నీకు నీ కుటుంబానికి రావు, శాపాలే వస్తాయి. శాపగ్రస్తమైనటువంటి జీవితం వల్ల ఉంటుంది ప్రియులారా. చాలా చాలా అన్ని విషయాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. పాపం పోవాలంటే ఏం చేయాలి? పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. మోక్షం రావాలంటే యేసుని నమ్మాలి. యేసుని నమ్మేనయ్యా అని చెప్తున్నావు, మరి మోక్షం వచ్చిందా? నీ పాపపు జీవితం మనకు పోయిందా? పాపపు ఆలోచన పోయిందా? మోసకరమైన జీవితం పోయిందా? వ్యభిచార తలంపులు పోయినవా? వ్యభిచార ఆలోచన పోయిందా? దొంగ బుద్ధి పోయిందా? పోయిందండి. అది పోయినాయండి. ఎవరన్నా మైక్ పట్టుకుని రాజుల రాజకీయాలు కింద ఏమంటాం? జై అంటాం. నోట్లోంచి వచ్చేదే కదా జై, కానీ హృదయముతో జై కొట్టాలా. హృదయములో ఆయనకి ఆలయంగా మార్చబడాలి. హృదయాన్ని ఆయనకి ఇవ్వము. హృదయంలో ఉండేటువంటి నీతిని ఆయనకి ఇవ్వకుండా, హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా, హృదయం అంతా పాపపు ఆలోచన పెట్టేసుకుని నేను యేసుప్రభుని వెంబడిస్తున్నానండి, యేసుప్రభు మా తండ్రి అండి, యేసుప్రభు మార్గంలో నేను నడుస్తున్నానండి, అయినా నాకేమీ న్యాయం జరగట్లేదండి, నా అప్పులు జరగట్లేదండి, మా కుటుంబంలో సమస్యలు పోతలేదండి. ఇంకేం చెప్పాడు ఆయన? నన్ను వెంబడించి అప్పులు తీరుతాను చెప్పాడు మీకైనా? మీరు ఎవరికైనా చెప్పారు? మరి ఏ సేవకులు అని చెప్పారు మీకు? నువ్వు యేసుప్రభుని నమ్ముకొని అప్పులు తీరిపోతే నేను ఎప్పుడైనా చెప్పానా? మరి ఏ సేవకులు అంటే నాకని చూసిందిలే. నేను ఎప్పుడైనా చెప్పానా యేసుప్రభుని నమ్ముకోమ్మా నీ అప్పు తీరిపోద్దని చెప్పానా? యేసుప్రభుని నమ్ముకుంటే నీ అప్పులు తీరిపోవు. యేసుప్రభుని వెంబడిస్తే నీ భారం పోయింది. యేసుప్రభులాగా నువ్వు జీవిస్తే నీకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి బంధకాలు ఎక్కువ అవుతాయేమో, కానీ నిత్యరాజ్యం దొరుకుతుంది. అప్పులో యేసుప్రభు గారు అప్పులు చేసుకోమని చెప్పారండి. అది మిమ్మల్ని అప్పులు చేసుకోమని చెప్పారా? ఎవరు చేసుకున్నారు అప్పులు? నాకు ఒళ్ళు బలిసి నేను చేసుకున్న అప్పులు. నాకు వ్యసనాలు ఎక్కువైపోయి పక్కింట్లో టీవీ చూస్తాను, 32 ఉంటే నా ఇంట్లో 45 ఉండాలా, పక్కవాడి ఇంట్లో ఇన్ఫీల్డ్ ఉంటే నాకు నా ఇంట్లో కారు ఉండాలా, వాడు చిన్న బిల్డింగ్ ఎత్తే నేను 2 అంతస్తుల బిల్డింగ్ వేయాలా? ఎవరికి? అందుకే అంటుంటే ఎవరి మార్గాలను బట్టి వారికి ప్రతిఫలం ఉంటుంది. పిండికి తగ్గదే రొట్టె వస్తుంది, అంతేగాని పిండి గరిటైతే 10 పిండికి 10 గరిటెలు అని తట్టు రాదు. ఒక గరిటె అంటే అయితే పిండి అంతే వస్తుంది. ఇక అట్లేసుకున్న వాళ్ళకి బాగా తెలుసు. ఎంత పిండి పెడితే అంతటి వస్తుంది. మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. దేవుడి దగ్గర ఎంత నమ్మకంగా ఉంటే అంత ప్రతిఫలం, బహుమానం నీకు ఉంటుంది. నమ్మకత్వం కోల్పోతున్నాం. నమ్మకం లేదు, నమ్మకత్వం కూడా లేదు. నేను ఎప్పుడు దశమభాగం గురించి చెప్తాను, టైం గురించి చెప్తాను. ఎంతమంది దశమభాగం తింటామండి?
సమయం అని చెప్తారు, ఎప్పుడు చూసినా చేస్తే దేవుడు అంటే ఇంకెందుకు దర్శింపాగా ఉంటుందమ్మా. ప్రతి దాంట్లో ఆంధ్ర మండల అట్లోకి వెళ్ళేటప్పటికి మీరు తొలుసూరు బిడ్డను కూడా ఇచ్చారు. ఎప్పుడన్నా మెడల్స్ చర్చికి తీసుకొస్తారా? దేవుడు గౌరవం సంగతి దేవుడు చర్చిగా తీసుకురా. ఎందుకంటే బాధ్యత లేదు. ఊరు తీసుకెళ్ళాలి బాధ్యత, చర్చికి తీసుకొస్తామా? బడికి పంపించిన బాధ్యత, చర్చికి తీసుకొస్తామా? తీసుకురాం. ఆడుకుంటున్నాడు పాని ఆడుకుంటున్నాడు. రేపొద్దున అదే నోడుతో తిడతాము. అదే దరిద్రులే తయారైపోయావు. కారణం ఎవరో తిట్టాల్సిన దాని కాదు. నేనే దరిద్రుడిని, నేనే దరిద్రపు దాన్ని. నిన్ను ఆ రోజు పెంచలేకపోయా. నిన్ను పెంచలేక ఈరోజు ఆడికి తిట్టకూడదు. మళ్ళీ మనం తిట్టుకోవాలి, మళ్ళీ మనం కొట్టుకోవాలి. బిడ్డలు బ్రష్లు అయిపోతారంటే, బిడ్డలు పాడైపోయారంటే మళ్ళీ మనమే తిట్టుకోవాలి. అది వాళ్ళు నచ్చిన మార్గం. మనం నడిపించే వాళ్ళని. మనం దారి తప్పిపోయాం, పాపంలో పడిపోయాం కంటే మనం సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసుప్రభువు వారు వచ్చి నీ కోసం నా కోసం ఆయన కలవచలలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను రక్షించుకున్నారు. మనందరి కోసం బలిగా మారినప్పుడు నీ బిడ్డల కోసం నువ్వు ఒక్కరోజు కష్టపడలేవా? నీ బిడ్డలను మార్చుకోలేవా? ఇంకా ప్రతిఫలం ఎలా వస్తుంది? కుటుంబంలో ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? బిడ్డల కోసం వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉండి కడుపు పట్టుకుని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది తల్లి ఉన్నారండి? వారానికి వారంలో నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం నోరు కట్టుకుని దేవుడి సన్నిధిలో పడి మోకరించి పెనుగులాడేవారు ఎంతమంది ఉన్నారు? ఏమీ లేనప్పుడు మాకీ లేదు, మాకీ లేదు, మాకీ లేదు. ఇచ్చాక అల్లారు ముద్దులో వెళ్ళినట్ట గాజులో పెంచినట్టుగా. మక్క లేదు. ఒకరోజు నేను మా అమ్మాయి కొబ్బరికాయలు కొనుక్కోవడం జరిగింది. టెంకాయలు అది చాలా ఉన్నాయి. అది పంపించి గొడవలతో పగల కొట్టించుకొని రోజులో ₹50 కలిసి వచ్చి కదా అంట. అమ్మో మా అబ్బాయిని చాలా కంటిలో రప్పగా పిలుచుకుంటున్నా. గొడవలు పట్టుకోవడం కూడా మా ఊరికి అడుగు తింటారు. పొద్దున గొడవలు పట్టుకొని చదువుకోవడం ఏమవుతుంది? పొద్దున నీకు ఎలాగో అదే పని చేస్తామా? పిల్లలని పెంచే రీతిలో పెట్టాలి. పని చేపించి తగ్గించాలి. గాజు గ్లాసులో బొమ్మలుగా పెంచితే రేపొద్దున మనం బొమ్మలు చేస్తాం. వారికి ఏమీ రాదు. మనది కానిది మనం ఏది ఆశించుకోలేదు. ప్రతిఫలం రాదండి. కీర్తన గ్రంథంలో చూడండి, కీర్తనలు 43వ కీర్తన క్షమించండి 42వ కీర్తన 11-12 వచనం చదువుకుందాం. 10 నుంచి చదవండి. 10 నుంచి బలాత్కారం అదో వచ్చినండి. 62:10 క్షమించండి 62:10 బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడుకుడి, ధనము ఇచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడిన. చాలా చూడండి, తర్వాత మళ్ళీ దిగుదాం. ఇదేంటంట? బలాత్కారమందు దోచుకొనుట చేత గర్వ. మనం ఏం చేస్తున్నాం? దోచుకుంటున్నాం మానేసామండి. ఒకటి ఒప్పుకుంటే చాలా వరకు తేలిక వస్తుంది. ఈరోజు ఈ ఒక్క వస్తుందంటే మనం పరిశ్రమ చేద్దాం. ఏం చేయకూడదంట? దోచుకోకూడదు. ఎవరిది దోచుకోకూడదు? అసలు దేవుడు ఎప్పుడు దోచుకుంటున్నావు లేదు కొత్త కదా. మనం ఎప్పుడు దేవుడు దోచుకుంటానే ఉంటాం. దేవుడు సొమ్ము దోచుకుంటాం, దేవుడు వస్తువులు దోచుకుంటాం, దేవుడి మాటలు దోచుకుంటాం. లోకానుసారము కూడా దోచుకుంటున్నాం. అన్నదమ్ములు దోచుకుంటాం, అక్క చెల్లెలు దోచుకుంటాం, అమ్మ దగ్గర దోచుకుంటాం, తిరుగు పొరుగు వారికి దోచుకుంటున్నాం. మన కాంతి తెచ్చి భద్రంగా దాచుకుంటున్నాం. దాన్ని చూసాక ఏమో దోచుకుంటు చేత ఏం చెప్పకూడదంట? గర్వపడకూడదంట. ఇది నాదేగా, నాకు అంత పెరిగిపోయింది, ఎంత పెరిగిపోయింది, ఇంకేంటి మాకేంటి మాకేంటి అని గర్వపడితే ఎవడతాడు? నాశనానికి ముందు ఎవరు వస్తుందంట?
గర్వం నడుస్తుందంట. ఏ విషయంలో గర్వపడుతున్నామేమో, గర్వపడవలసిన విషయం ఏదైనా ఉంది అంటే నాకు పరలోకపు తండ్రి ఉన్నాడు నాకేంటి అని గర్వపడాలి. ఆ విషయంలో మాత్రం గర్వపడగలరు. మా తండ్రి సంపాదించాడు, మా మామ ఇచ్చాడు, మా ఆయన ఇచ్చాడు, మా అమ్మ ఇచ్చింది, మా తాత ఇచ్చాడు. నీవేమిచ్చావు? వారికి దేవుడి ప్రేమ తెలియక డబ్బులు పంచి నీకు ఇచ్చారు. నీకు ఇప్పుడు దేవుడి ప్రేమ తెలిసింది. నువ్వు పంచావా బిడ్డలకి దేవుడి ప్రేమ? పంచామండి. మనం ఏ మార్గంలో నడిస్తే వారు ఆ మార్గంలో నడుస్తారు. అన్ని విషయాల్లో సమాధానం మనమే చెందాలి, సమాధానం మనమే ఉండాలి, మనమే మార్గదర్శకులు అయి ఉండాలి మన బిడ్డలకు. చూడండి 12వ వచనం చూడండి. ప్రభు మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా ప్రభు చూపుటయు నీది. ఆయన ఇక్కడ కూడా అంటున్నాడు, ఎవడు వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చాడు. ఇప్పుడు మన క్రియలు ఎలా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు మనకి ఏమి ప్రతిఫలం ఇవ్వాలి? ఆయన ఆశీర్వాదాలు కదా. మన కుటుంబాలని ఎత్తి పట్టుకోవాలా, తొక్కి పెట్టాలా? అప్పుడు చెప్పండి, ఏం చేయాలి ఆయన? ఏమండి చెప్పడానికి నామోషిగా ఉందా? ఎలా ఏం చేయాలి? ఎత్తి పట్టాలి ఆయన, ఆశీర్వాదం చేయాలా, చెప్పించాలా, తొక్కి పెట్టాలా, ఏం చేయాలి? తాట తీయాలా, లేకపోతే సన్మానం చేయాలా? అర్థం కాలేదా? అర్థమైందా? మరి ఎవరు ఏం మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? ఏం చేయాలి? మన ప్రవర్తన ఎలా ఉంది? ఇప్పుడు ఆయన చూస్తున్నాడు. నాతో తలవంపు పైన ఏం చేసినా ఆలోచనలు ఆయన చూస్తున్నాడు. ఇది నా కోసం చెబుతున్నాడు అయ్యారు అనుకుంటున్నాను. అయితే ఆయన స్థిరమైనటువంటి సింహాసనం వేసుకున్నాడు అక్కడ. ప్రతి దానికి, ప్రతి క్రియకి, ప్రతి పనికి ఆయన అక్కడ ఇస్తాడు. అది ఏంటిదన్నది మన మనస్సాక్షి మనకి సేవిస్తాడు. మనకి ఏమి ఇవ్వాలో కూడా, ఏం వస్తుందో కూడా ఆయనకి తెలుసు. మనకి తెలుసు. అది నా సంగతి మీకు తెలియకపోవచ్చు, మీ సంగతి నాకు తెలియకపోవచ్చు, కానీ నా అంతరాత్మ నాకు చెప్తుంది మనకు వచ్చేది ఏంటో. అందుకనే ప్రియులారా, మనం దేనిని చూసి గర్వపడకూడదు, దేనిని చూసి అసూయపడకూడదు. దేనికైనా ఒదిగి ఉండాలి, అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. యేసు ప్రభువు వారు ఎక్కడ గర్వించినట్లుగా కానీ, హెచ్చించుకున్నట్లుగా కానీ, తిరగబడినట్లుగా కానీ ఎక్కడ కనబడదు. ఆయన కొట్టినప్పుడు కూడా తగ్గించుకున్నాడు. ఆయన శిష్యుల పాదాలు తగ్గించుకుని ఆయన పాదాలు కడిగాడు. తను తగ్గించుకుని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన వడ్రింగి పని చేసుకున్నాడు. ఆయన మనం ఏదైనా పని చేయాలంటే చాలా నామోషిగా ఉంటుంది. మన పని మనం చేసుకోవటంలో తప్పలేదు. కష్టపడి సంపాదించుకునే రూపాయి తినేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఎంతమందికి ఆ ఆనందం తెలుసో నాకు తెలియదు, కానీ కష్టపడినటువంటి రూపాయితో తినేటప్పుడు ఉండే ఆనందం మాటల్లో వర్ణించడం. అది కారణం తిన్నా పర్లేదు, హ్యాపీగా ఉంటుంది. అక్రమంగా తెచ్చుకున్నది తింటే ఇక ఏదో చికెన్ తిన్నా, మటన్ తిన్నా ఫీలింగ్ ఉంటుందేమో, కానీ వాడు ఏడుస్తాడు చూశారు. మనం తెచ్చుకున్నప్పుడు ఆ శాపము మన కుటుంబాల మీద పడి మనది కానీ మనం తెలుసుకున్నాం. చూడండి, ఎక్కడైనా కుక్కని తీసుకెళ్ళిపోతే కుక్క ఎంత ఏడుస్తుందో చూడండి. ఏడుస్తుంది, అడవుతా. అయితే కుక్కని తీసుకెళ్తే మనం ఏం చేస్తుంటాం? జాగ్రత్త సాపుతాం, దాన్ని పెంచుతాం, తల్లి లేని లోటును మనం తీరుస్తాం. కానీ ఎదుటి వాడి నోటికాడి లాక్కొచ్చుకుని మనం నిండం చూశారు. వాడి ఏడుపు ఖచ్చితంగా మన కుటుంబం మీద నిలబడి చేస్తుంది. రేపొద్దున ఏమైపోద్ది? మన బిడ్డలకు శాపంగా మారిపోతుంది. దాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టాలి. అనేక మార్లు చెప్పాను, మీకు చెప్తాను. మీ పక్కింటి వాళ్ళు స్పూన్లు, గిన్నెలు, బేషన్లు, తెప్పాలు ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరికి. అవన్నీ తిరిగి ఇచ్చేయండి అని చెప్పాను. మరి ఎంతమంది తిరిగి ఇచ్చారో మాకు తెలియదు. తిరిగి ఇకపోతే వాళ్ళు వదిలేసుకుంటారు ఏనాడు తిట్టుకుని. ఆ తిట్లన్నీ మీకు వస్తాయి. ఎవరింట్లో అయితే మన ఖాళీ ఉన్నాయో, పక్కింటి వాళ్ళు దాచుకున్నారో, వారు తిట్టినటువంటి శాపనార్థాలన్నీ మన ఇంటి మీద వస్తాయి. జాగ్రత్త, వాటిని తీసి
వారి కాకపోతే తీసి బయట పడండి. ఎవరైనా మీకు గుర్తు లేకపోతే బయట పెట్టండి, ఎవరైతే వాళ్ళు బతకాలని చెప్పండి. మన హృదయంలో కూడా అనకుండా ఉండేది. మన హృదయంలో కూడా తండ్రికి తప్ప వేరే వాళ్ళకి శోధిస్తే ఏం ఉపయోగం లేదు. వారిని తీసి బయట పెట్టి పరమ తండ్రికి శోధించి అప్పుడే మనం ఆస్వాదించబడతాం, ఫలింపు చూస్తాం, మంచి ఫలాలు కలిగిన చెట్టుగా మార్చబడాలి. కోకిలు తీసుకొచ్చి గుడ్లు పెట్టేసి కోకిలు ఎక్కడ పెట్టింది? కోకిలు బతికిద్దా? ఎవరికేస్తారు కోకిలి పిల్లలు? కాకి పిల్ల అయితే కాకి పొదిగినంత మాత్రాన, కాకితో మాత్రాన కాకి అయిపోద్దా కోకిల? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోద్దా కోకిలి పిల్ల? ఏం చేసింది కోకిల? ఆ గూడిని కాచుకుని కూర్చుంటుంది. గమనించిన కాకన్నా నిర్లక్ష్యంగా వెళ్ళిద్దాము, కానీ కాకి పిల్లల దగ్గర కోకిల కాచుకుని కూర్చుంటుంది. ఎప్పుడైతే నా బిడ్డ వచ్చింది అని చెప్పి రాగానే అది ఎవరన్నా దేవుడి సన్నిధికి తీసుకురావటం, నీ బిడ్డ వేరే ప్లేస్లో ఉంటే కాచుకుని కూర్చున్నావా, నా బిడ్డ నేను దేవుడి సన్నిధికి నడిపించుకోవాలి, నా బిడ్డని మంచి మార్గంలో పెంచాలి, వేరే మార్గంలో ఉన్నాడు. అదే కాకితో పాటు వదిలేసింది అనుకోండి కోకిల పిల్లలు ఏమైపోతుంది? కాకపోతే కోకిల 2 రోజులకి దాని పెంపకాలు ఏమైపోతుంది? కోత అయితే వేరేగా ఉంటుంది, కానీ అవార్డులన్నీ మన బిడ్డలు కూడా అంతే. మనము వేరే ఒకరి మార్గంలో ఉంచి వదిలేస్తే ఏముందిలే, ఎక్కడుంటే ఎక్కడే ఉన్నాడు కదా అనుకుంటే ఏమైపోతాడు మన బిడ్డలు? మంచి మార్గాన్ని విడిచి లోకానుసారమైనటువంటి మార్గంలో పడిపోతారు. అప్పుడు క్రియలకు తగినటువంటి ప్రతిఫలం వచ్చేస్తానికి. ఆ క్రియలు ఏముంటాయి? లోకానుసారమైన జీవితంలో ఏముంటుంది? త్రాగులు, తాగుబోతు, వ్యసనాలు. ఈ వ్యసనాలకు దూరంగా పెంచాలి, ఈ లోకంలో పోకడకు దూరంగా పెంచాలి, వ్యర్థమైన ఆలోచనకు దూరంగా పెంచాలి. మనం నేర్పించాల్సింది మన బిడ్డలకి క్రియలు అవే. వాటికి మనం దూరంగా ఉండాలి, మన బిడ్డలను దూరంగా పెంచాలి. మనది కానిది ఏది? నేను మా పీడికి మా అబ్బాయి చెప్తాను, మీరు బలపాలు తెచ్చినప్పుడు కొడతా, అదే దెయ్యమై వచ్చింది మీ దగ్గరికి చెప్పాను. అవును, మనది కానిది ఏది మనం తెచ్చుకోకూడదు. మన బరువే మనం మొయ్యలేకపోతున్నాం, మన ఇంట్లో సామానమే మనం గడుపుకోలేము, మన పక్కింటికి తెచ్చిపెట్టి నేర్చుకుంటామని. మనది కానిది మనం విడిచిపెట్టాలి. పాపం మనది కాదు, దాన్ని విడిచిపెట్టాలి. వ్యసనాలు మనవి కావాలని విడిచిపెట్టాలి. మనతో ఉండేది పరమ తండ్రి ఒకరే ఉండాలి. ఆయనే మన సొంతం, మన రక్షకుడు, మన ఆత్మీయ తండ్రి, పరలోక రాజ్యపు అధికారి. ఆయనతో మనం ఉంటే, మన క్రియలు యథార్థంగా ఉంటే, మన ప్రవర్తన యథార్థత కలిగి ఉంటే, యథార్థమైనటువంటి జీవితం మనకు కలిగి ఉంటే మంచి ఫలితాలు చూస్తాం, మంచి అనుభవాల్లో ఉంటాం. ప్రియ మన క్రియలే మనకు ప్రతిఫలం ఇస్తాయి. మనం ఎలా జీవించామో ఎవరికి వారు హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ అడిగితే, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనకు తెలిసిపోయింది మనం ఎలా జీవిస్తున్నామో, దేవుడికి ఇష్టంగా ఉన్నామో, లేక ఇష్టంగా ఉన్నట్లుగా నటిస్తున్నామో, మంచి మార్గంలో ఉన్నామో, లేక వేషధారులుగా ఉన్నామో మన జీవితం మనకు తెలిసిపోతుంది. అన్నీ వస్తాయి, అన్నీ ఉంటాయి, వచ్చినట్టే ఉంటాయి. లోకంలో భూ సంబంధమైన అన్నీ వచ్చేస్తాయి మనకి, కానీ ఆత్మీయమైన వాటిని కోల్పోతాం, పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. అన్నీ ఇచ్చేసేస్తాడు సాతాను, కానీ దేవుడు ఇచ్చాడు అనుకుంటాం. మనకు అవసరం లేని వాటిని దేవుడు ఎప్పుడు ఎవడు, మనకు అక్కర్లేని కూడా మన ఇంటికి వచ్చేస్తామని అనుకో, మనం అడగకముందే అన్నీ వచ్చేస్తామంటే ఇంటికి, అవి దేవుడు ఇచ్చేసాడని మాత్రం అనుకుంటాం. దేవుడు ఎవడు? దేవుడు వ్యర్థమైన వాటిని ఎవడు, ఉపయోగపడిన వాటిని ఎవడు. అందుకనే ఆయన అంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఏది అవసరమో, ఏది అడగాలో దేవుడు కూడా ఎప్పుడైనా అడుగుతారు. అయ్యా నాకు ఇల్లు ఇవ్వంటాం, నాకు బండి అంటాం, కానీ అయ్యా నీ రాజ్యం నాకు ఇయ్యని అడుగుతున్నామండి. ఎంతమంది అడుగుతున్నారు ఆ విషయంలో? నీ రాజ్యం నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నీ అడగం. నాకు బండి ఇవ్వు, లేకపోతే నాకు ఇల్లు ఇవ్వు, నా పిల్లకి మంచి భర్త నువ్వు, నా కొడుకు మంచి భార్య నువ్వు, మా అబ్బాయికి అమ్మాయికి ఉద్యోగాలు ఇవ్వు, ఇవి అడుగుతాం.
భూ సంబంధమైన వాటిని అడుగుతాం దేవుడి సన్నిధిలో. పరలోక రాజ్యానికి సంబంధించినవి మన బ్రతుకుల విషయంలో, మన బిడ్డల విషయంలో, కుటుంబ విషయాల్లో అడగం. అందుకే అవన్నీ తప్పించినవన్నీ మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, సంబంధాలు వచ్చేస్తున్నాయి, చదువులు వచ్చేస్తున్నాయి, డబ్బు వచ్చేస్తుంది, వాహనాలు వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ దేవుని యొక్క ఆత్మ మాత్రం మనతో రాదు. ఎందుకంటే అది అడగం మనం. అది అంటున్నాడు, అడుగుడి అడిగితే ఇస్తారు, అడగకుండా ఏమంటలేదు. మనం ఏమడుగుతున్నామో అయ్యట్లయితే దేవుడు ఇట్లేదు, దేవుడు ఇచ్చాడు అనుకుంటాం, దేవుడిని అడుగుతున్నాం అనుకుంటాం, దేవుడిని అడగట్లేదా? అది ఎక్కడికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తుంది? అది మధ్యాకాశంలో కూర్చొని అడుగుతుంది. వాడు దాన్ని పట్టుకుని, నీకు ఇది కావాలి, ఇది చేస్తే హ్యాపీగా ఉంటుంది. అంటే మనం ప్రార్థన ఒక మాదిరిగా చేసినా కూడా ఇవన్నీ వచ్చేసినాయి అంటే ఇంకెందుకంటే ప్రార్థన చేయక్కర్లని ఆ బ్రహ్మకలో కూర్చోబెట్టేసి చక్కగా ఏదో 10 నిమిషాలు బాగా ప్రార్థన చేయగా 4 రోజులు చేయగా ఇచ్చేస్తాడు. దేవుడు మనకు కావాల్సింది ఇవ్వాలంటే మినిమం ఒక నెలన్నా ప్రార్థన చేయాలి. నెలన్నా రోజు గంట కాడికి 4 రోజులు ప్రార్థన చేయండి, ఆ తర్వాత వస్తుంది. ఈ లోపల రాదండి. చాలా మంది 2 వారాలు నేను ఇచ్చేసేది దేవుడు. నేను దేవుడు వదిలేస్తాను, అంటే దేవుడితో పని లేదు. దేవుడికి సాక్షిగా ఉన్నాం, దేవుడు ఇచ్చాడు, ఓకే. దేవుడికి మనం ఏమిచ్చాం తర్వాత ఎవరైనా గుర్తు చేసుకున్నావా? దేవుడికి ఏమి ఇచ్చావు మనం గుర్తు చేసుకుంటావా? అలాంటి అన్నమ్మ గారు అడిగింది, అన్నావు ఏమని? సమయాలు అడిగినప్పుడు అడిగిందా? ఏమని అడిగింది? ఏమడిగిందండి దేవుడిని? అక్కడ కదా చెప్పుకున్నా, నువ్వు ఒక మగబిడ్డని కుమారులు ఇస్తే వాళ్ళు పాడు పిలిచేదాకా నా దగ్గర ఉంచుకుని మరలా తిరిగి మనల్ని ఎమ్మట్లేదు. అయినా క్రమంగా పెంచుతానని మాట్లాడగలమా? దేవుడికి నీ పరిచర్యలో పాలుభాగస్తులు చేస్తానని మాట్లాడగలమా? నీ సన్నిధిలో నమ్మకంగా పెంచుతానయ్యా అని చిన్న మాట ఇవ్వగలవాన్ని దేవుడికి? గుర్తే ఉండదు. వచ్చిన కొత్తలో ఇచ్చిన కొత్త సాక్షి, ఆ తర్వాత వదిలేస్తాం. అది దేవుడికి ఇష్టమైంది కాదండి. మన ఆస్తులు అంతస్తాయని అడగట్లేదు. పాడైపోయినటువంటి హృదయాన్ని అడుగుతున్నాడు. పాడైపోయిన నీ హృదయాన్ని నాకు ఇవ్వు, దాన్ని నేను పరిమళ వాసనగా చేస్తాను. నీ బిడ్డల విషయం నా దగ్గరకు తీసుకురా, వారిని నేను మంచి మార్గంలో నడిపిస్తాను. మనం నేర్పిస్తే వాడు నడవలేరు, మనం జీవిస్తే వాడు నడుస్తారు. ఏం చేస్తే జీవిస్తారండి? నేను జీవించాలంటే నేను దేవుడు మాట విని లోబడితే నా బిడ్డలు నా మాట విని లోబడతారు. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళకపోయినా రోజులప్పుడు తిరిగినా మా అమ్మ వస్తుందంటే దడ పుట్టేదనమాట. చర్చికి వెళ్ళలేదంటే ఇంకెప్పుడు అవుతుంది తెలుసా? రేపు 9 గంటలకు వచ్చాను. మా తాత ఇంటికి వచ్చాక ఆయన ఎక్కడ నన్ను ఎదుర్కొని ఆయన ఎదురు కూర్చుని ఆయనతో కూడా వచ్చాడు. ఎందుకంటే ఆయనతో వస్తేనే దెబ్బ పడతాం, లేకపోతే ఇంకా ఈ వీక్ పాయిల్ అయిపోయినట్టే. ఎందుకంటే ఏం లేదు, చర్చికి ఎందుకు రాలేదు? ఎప్పుడైనా రా, చర్చికి పాటలు పాడినప్పుడు వచ్చావా, లేకపోతే వాకింగ్ చెప్పినప్పుడు ఆమె అనే ముందే నాకు నుంచున్నా సరే ఆ చర్చికి వచ్చానని చెప్పి చక్కగా పెట్టేస్తాము. పోయింది చర్చిలో అడుగు పెట్టకపోతే ఆ రోజు ఈకు సాప్ అయిపోయేది, భోజనం ఉండేది. ఎప్పుడైనా పెట్టారో మీ పిల్లల కన్నా చేస్తాం. నేను పూర్వపక్కలని ఉండేప్పుడు తీసుకోండి, కానీ ఆదివారం చర్చి టైంకి మాత్రం ఒక అరగంట అయిపోద్దానికి వెళ్ళేవాడు. వెళ్ళి నుంచి కాసేపు ఏదో కూర్చుని తీసుకోండి ముక్కుబడి కోసం. ఆ భయం అని ఉండేది మాకు. మరి మీ పిల్లలకి ఆ భయం ఉందా? ఆదివారం వచ్చిందంటే ఉందండి. చర్చికి రాకపోతే ఇప్పుడు ఇంటికి రాక మమ్మీ డాడీ ఈ సాగు చేసేస్తాను, భయం ఉందా? పెంచట్లా మనం నేర్పట్లేదు. వారి మార్గాలు పాపం వైపు నడుస్తున్నాయి. వారి ప్రతిఫలము పాపం, శాపం వస్తుంది. అసలు గుర్తుంచుకోండి. నేను వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని నా బ్రతుకు మార్చుకుంటే నాకు పరలోకపోతుంది, నా బిడ్డలకు రాదు. మీరు వచ్చి ఇక్కడ కూర్చుని మీరు మార్చుకుంటే మీకే వస్తుంది, మీ తల్లిదండ్రులకి మీ బిడ్డలకు రాదు. ఎవరి ప్రతిఫలం వారిదే, ఎవరు ఆకలి వారిదే. నేను తింటే నా ఆకలి తీరుతుంది, మీరు తింటే చాలా మంది అడిగే, మీరు తింటే మాకు చాలా సంతోషం, మీరు తింటే మాకు హ్యాపీగా, మాకు కడుపు నిండిపోయింది. నిజంగానే మేము తింటాం, మీరు అంతా మానేది ఒక వారం రోజు అలా ఊహించుకునే వాళ్ళందరూ. ఆకలి తీరుద్దని చూద్దాం, నేను తింటే మీ ఆకలి తీరుద్దాను ఒకసారి. అయ్యా ఇది కొంచెం తినడం మాకు తృప్తిగా ఉంటుంది.
ఎవరికి ఎవరి వల్ల తృప్తి చెందదు. నా పరిస్థితిని బట్టి నేను, నా క్రియలు, నా ఆలోచనలు నేను మార్చుకుని దేవుడికి నమ్మకంగా ఉంటే నా బ్రతుకు మారితే నాకు ఆశీర్వాదం. ఆ తర్వాత నా బిడ్డల కోసం నేను ప్రాధాన్యపడితే నా బిడ్డలకు ఆశీర్వాదం. వారు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే, వారు రోజులు అప్పుడు తిరిగి నేను ఇక్కడ కూర్చుని నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తే ఆశీర్వాదం రాదు. వారు కూడా ఇక్కడ ఉంటే, వాడు క్రియలు కూడా మంచి మార్గంలో ఉంటే దేవుడు బహుగా ఇంకా మంచి మార్గంలో నడిపిస్తాడు. మన క్రియలు మంచివై ఉండాలి, మన నడవడిక మంచిదై ఉండాలి, మన మాట తీరు మంచిదై ఉండాలి. ఇది చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంటికి వెళ్ళాక ఒకలాగా కాదు. చర్చిలో ఉన్నప్పుడు ఏమన్నా కావాలని కొట్టిన ఏమంటాం? కళ్ళు కనపడతలేదు అంటారా? నిజం చెప్పండి, ఏమంటాం? పక్కన అక్కడ అమ్మ అక్కడ చూసుకోవాలి, క్షమించాలి, ఆ పర్లేదు అమ్మా ఏముండదు అంటారు. నిజం చెప్పండి. ఇంటికి ఏమంటారు? పైగా మాట్లాడుతున్నారు, లోపల కావాలనే జ్యోతిరానికి వచ్చింది కాకపోతే పైకి అంటుంది. అందుకని ఏం చెప్తాం, దొరికింది అవకాశం చూసుకుందాం మధ్యలో. కానీ హృదయమంతటితో క్షమించాలి. క్షమించేటప్పుడు కూడా హృదయమంతటితో క్షమించాలి. క్షమాపణ అడిగేటప్పుడు కూడా హృదయమంతటితో. యశుప్రభు వారు అడిగారు తండ్రి, ఏమండి తండ్రి వీరేమి చేయించున్నారా ఎదురు కనుక వీరిని ఏ సమయంలో అడిగారు? ఆయన హ్యాపీగా ఆయనకి బిర్యానీలు పెడుతుంటే లేక చికెన్ మటన్ పెడుతుంటే అని చెప్పి అడిగారు. ఆయన కొడతానికి అడిగారు. ఆయన తిడుతున్నారు, కొడుతున్నారు, ఉమ్మూస్తున్నారు, గుద్దుతున్నారు, కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు ఆయన తండ్రికి చెప్తారు, తండ్రి వీరేం చేయించున్నారు తెలియట్లేదు కనుక వీరిని క్షమించు. కొంతమంది ఏం చేస్తా ఉన్నారు, అమ్మో వీరికి సిలివేసేస్తున్నారు, ఈయన వెళ్ళిపోతే మా బతికేంటి. ఏ రోజన్నా నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ తల్లిదండ్రుల కోసం వేసేవాళ్ళగా కానీ చెప్పాడమ్మా, మీరు నా కోసం, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడ్చారు ఈ రోజండి. నిజంగా చెప్పండి, ముగించుకుందాం, భోజనాలు ఆకలిస్తున్నాను. నిజంగా చెప్పండి, ఏ రోజన్నా మీకోసం, మీ బిడ్డల కోసం కడుపు కట్టుకుని ఏడ్చారా? ఎవరు మాట్లాడుతున్నారు? చెప్తే ఒప్పుకోవచ్చు. ఒప్పుకుంటే పాపాలు ఒప్పుకుంటే విడిచిపెడితే పోతాయి. ఎందుకంటే కప్పుకుంటే పోవు. నిజాలు ఎప్పుడు నిష్ఠూరంగా ఉంటాయి. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుందండి. అవును, నిజం మాట్లాడితే ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. మన కోసం, మన బిడ్డల కోసం ఎంతమంది కడుపు పట్టుకుని దేవుని సన్నిధిలో పెరుగులాడుతున్నాం. దేవుడికి నమ్మకంగా ఎప్పుడు బతుకుతున్నాం మనం. అవసరం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. అవకాశం కావాలన్నప్పుడు ఏదన్నా అవసరమైతే దేవుడు గుర్తొస్తే కాదు, నిత్యము దేవుడితో మనం గడపాలి. దేవుడి సమయాన్ని మొదట ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. ప్రార్థన 11 గంటలకు అంటాం, 11:30 దాకా ఎవరు కాదు. దేవుడి సమయాన్ని మనం ఇస్తున్నాం దేవుడికి. ఎన్ని పనులైనా ఉండండి కదా. అదే సోమవారం పిల్లల బడికి 8ంటికి బస్సు వచ్చింది, 9ంటికి పడుకోపోతారా? ఏమండి వస్తారా? 9ంటికి. ఎన్నింటికి వస్తారు? నిన్న సోమవారం ఆ రోజు ఎందుకని, ఇలా ఆదివారం ఇవాళ ఎందుకని? నవ్వటం కాదు ఇది, నవ్వితే పరిష్కారం అయ్యేది కాదు ఇది. ఎందుకు అలా చేస్తున్నాం దానికి మనకు అర్థం లేదు సార్, ఎందుకు చేస్తున్నామో. ఎందుకని సోమవారం బస్సు వెళ్ళిపోద్ది, లేకపోతే పిల్లలకి ఆధారపడి పోద్ది, లేకపోతే బడి మీద తీసుకెళ్ళి దింపు రావాలి. ఆదివారం పాస్ ఆడే ఉంటాడు, ఆడు కాకపోతే ఇంకొకడు చదువుకోవట్లేదు, బోల్డ్ నిలిచొచ్చు కాబట్టి ఇంకొక చర్చి. ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలండి? వెళ్దాంలే. నిర్లక్ష్యం. అది సేవకుల మీద, చర్చి మీద నిర్లక్ష్యం చూపుతున్నారు, దేవుడి మీద చూపుతున్నాం. దేవుడు కనుసాయిగా రెప్పపాటు తిప్పితే ఏమైపోతాం ఆలోచన చేయండి. ఏమైపోతాం ఆలోచన చేయండి. బస్ డ్రైవరు ఒక 10 నిమిషాలు లేట్గా ఈ దేవుడు పనికి మాలిన డ్రైవరు గాడి గుడ్లో తోలుకొని తోలుతాడు, సస్తనం కూర్చోలే, గాడి కళ్ళు తప్పచేసి అన్నాడు దూకేసి. ఎక్కడుంటా పతనం అయిపోతాం.
మనం ఎవరిని నిందిస్తున్నామో ఆలోచన చేయాలి. మనందరి ప్రాణాలు వాడు చేతిలో పెడితే వాడు రక్షణ వలయలాగా తీసుకెళ్తాడు జాగ్రత్తగా, కళ్ళు కాయలు కాసేటట్టు. మన అమ్మ బూతులు వెళ్తాం. దేవుడు నిన్ను నన్ను రక్షించి కావిలిగా ఉండి మన సజీవులుగా ఉంచి ఈ రోజన్నా వెళ్ళి మందిరంలో కాసేపు గడపండిరా బాబు అంటే ఎల్లవాయ చెప్పి వాళ్ళు చికెన్ వండుకోవద్దండి, మటన్ వండుకో. దేవుడు వండుతాడు ఎలాగని తినొద్దు. తినకపోతే సస్తావా ఒక పూట? రోజు వండుకుని తింటలా? రోజు వేసినట్లు ఎగలేవేయాలా? రోజు స్కూల్కి పంపించినట్లు పిల్లలు తీసుకుని చర్చికి రాలా పెద్దవాడే? నిర్లక్ష్యం. ఏమి మార్గంలో నడుస్తున్నాం మనం? ఏం పొందుకుంటాం రేపొద్దున? ఏం నేర్పుతాం బిడ్డలకి మనం రేపొద్దున? ఇది ఎవరు నేర్పితే వచ్చేది కాదు, మనకు తెలుసు. అది మనం ఎన్ని గంటలకు లేస్తే రెడీ అవ్వగలం మనకు తెలుసు. చర్చికి వెళ్ళాలని భయం ఉంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు భయం ఉంటే, దేవుడు నన్ను ఆశ్రయించడం ఆపేశాడేమో అమ్మో భయం ఉంటే లెగుస్తాం. భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, సమయం అంటే భయం లేదు, డబ్బులు అంటే భయం. ఆ డబ్బులు పర్లోకం తీసుకెళ్తుంది. ఎలాంటి ఆ డబ్బులు పట్టుకుని పిల్లల డిగ్రీలు PhDలు చేపించి ఇంజనీరింగ్ చేసి అమెరికాలో చదివిస్తారు. ఆడు తీసుకెళ్తాడు ఎలాంటి పరలోకం? పిల్లలు తీసుకెళ్తారు ఎలాంటి పరలోకం? తీసుకెళ్తారా? అమెరికాలో కోట్లు సంపాదించి ఇండియా పంపుతారు, తీసుకెళ్తారు పరలోకం? వెళ్తామా? మొదట ప్రాధాన్యత దేవుడికి ఇస్తేనే, మొదటి సమయం దేవుడికి ఇస్తేనే, దేవుడితో గడిపితేనే ప్రతిఫలం ఉంటుంది. వేషధారులుగా నటిస్తే ప్రతిఫలం ఉండదు అని అందుకే ఓపెన్గా చెప్పేశాడు. ఒకవేళ ఒప్పుకుంటే వేసికైనా పరలోకం ఇస్తానేమో కానీ వేషధారికి ఎవరని చెప్పాడు. ఆయన తగేసి చెప్పాడు. అనేవి మనమని చెప్పలా. ఏదో పొలాలు విత్తనాలు మొక్కలు అన్నట్లుగా సముద్రము, చేపలు, ఓల, కాకులు, దేవతలు చెప్పలా. ఆయన డైరెక్ట్గా చెప్పాడు. ఏమని? వేషధారికి పరలోక రాజ్యము లేదు. ఒకవేళ అవకాశం కుదిరితే వేసి ఒప్పుకుంటే వేసికైనా ఇస్తానేమో కానీ వేషధారికి లేదు. మనం ఎవరు ఇప్పుడు ఎలా ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? పరిశీలన చేసుకోవాలి. మళ్ళీ మనమే పరిశీలన చేసుకోవాలి. ఇంకోటి ఎవరిని వచ్చి ఏంటమ్మా అని పెట్టున్నావు అన్నాడు, ఒప్పుకుంటావా? చెప్పండి, ఊరుకుంటావా? అసలు ఎదుటో చెప్తే మనం ఒప్పుకోలేనప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనము బ్రతకాలి, మన బిడ్డల్ని పెంచుకోవాలి. అది మానేసి దేవుడిని నిందిస్తున్నావు, నాకేమి ఇచ్చాడు దేవుడు? నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నానే, ఆదివారం వెళ్తున్నాను, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను, అన్నీ చక్కగా లైట్లు వేస్తున్నాను, లైట్లు తెస్తున్నాను, ఊడుతున్నాను, అయినా నాకేం ఎత్తలేదండి. ఆమె ఏడ్చింది. సమయం తల్లి దొల్లి దొల్లి వచ్చింది. అక్కడ ఆయన పనివారు, ఆయన సేవకురాలు, ఆయన పనిచేస్తుంది. ఆయనకి అన్ని విషయాల్లో ఆయన పని చేసి రెండో పనే లేదు ఆయనకి. అయినా ఆయన ఏం చేసింది? ఏడ్చింది, మొక్కుంది, దొల్లిందంట. బాబోయ్ నాకు ఒకసారి సాయించు. నన్ను అందరూ ఆమె తిరిగితే ఎవరు తిట్టండి? ఎవరు తిట్టినట్టు? నువ్వు ఆయన పని చేస్తున్నావు, ఆయనతో నీకే పెట్టలేరని ఎగతాలు చేస్తే ఎవరిని ఎగతాలు చేసినట్టు. అందుకు అడిగింది ఆయన. అందుకు పెరుగులాడేది. ఏదైనా పెరుగులాడేమండి మనం? ఎన్ని విషయాల్లో మనం నిర్లక్ష్యం ఉంటున్నాం ఆలోచించేది. మా ప్రేమ నాకు తెలుసు ఇప్పటి వరకు మా ప్రేమ కానీ మా డ్యూటీ కానీ ఈరోజు మేము ఆడుకుంటాం డాడీ చర్చికి రాను అన్న మాట నేను వెళ్ళాలి. నేను ఒకటి నిర్ణయించుకున్నాను, చావపోతాడు నా పిల్లలు ఏ రోజు అన్నారు నేను రాను డాడీ, ఇలా మాకు స్కూల్ ఉంది, లేకపోతే కాసేపు ఆడుకుంటాను నేను దయాను అంతా తాత తీసేయాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ ఈ రోజు వరకు వాళ్ళ మీద ఆదివారం దెబ్బేయడానికి నాకు అవకాశం లేదు. రానల్లా ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చాక తనులు తిన్నారు అలా చేసి, చర్చికి వచ్చి అలా చేసి తనులు తిన్నారు. కానీ
చర్చికి రాను అని ఏడాడు తను తెలియదు. ఆడు 15 వచ్చింది, ఈ పిల్లలు 13 వచ్చింది. చర్చికి రానని ఏ రోజు తను తెలియదు. కారణం ఎందుకంటే ఫస్ట్ నుంచి అది లేదు, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. ఎన్ని ఉన్న స్కూల్లో కూడా ఒకసారి చెప్పాలి, ఆదివారం వెళ్ళాలి ఎగ్జామ్, ఆదివారం నేను పంపుతాను. ఎగ్జామ్ రామచంద్ర రేపు రాపించడం లేదంటే వదిలేసేయండి అని చెప్పాను. కాన్వెంట్ నేను ఎంతమంది ఉన్నవాట విమర్శించాలని నేను చెప్పట్లేదు. ఆ అవకాశం రాకుండా ప్రార్థన చేసుకోవాలి. ప్రభావ నా బిడ్డలకు ఆదివారం అనేది సెలవు 100% ఏమీ రాకూడదు. ఆదివారం రోజు నా బిడ్డలు, నేను, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో మేము ఉండాలా. నీ సన్నిధిలో మేము ఒలివ మొక్కల వల్ల ఉండాలి. ఆయన 2 days కలపాలి. ఒక్క దినం కలుగుతా అంటే ఒకరోజు దేవుడి దృష్టిలో 100 రోజులు, 1000 దినాలు ఒక రోజు అంట దృష్టిలో. మరి ఏ రోజంటే మనం కుటుంబం అంతా వచ్చి దేవుడిని ఆరాధిస్తే అనుభవం అవుతుంది, ఆనందం వేరుగా ఉంటుంది. ఆనందం మనం పొందుకోవాలంటే మనందరం మంచి మార్గంలో నడవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినాక ఆయన అంటున్నాడు, వారి క్రియల చొప్పున ప్రతిఫలం, వారి నడకలను బట్టి, వారి మార్గాలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. మన క్రియలు బట్టి, మన ప్రతిఫలాన్ని బట్టి మనము దేవుడి యొక్క దీవెనలు పొందుకునే వారు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జయగల మా స్వామి, మా యేసయ్య బంగారు పొందుకుంటాం. నీ ఉచితమైన కృపను బట్టి, దయని బట్టి ప్రార్థిస్తున్నాం. తల్లి ఆయన చెప్తున్నావు ప్రభావ, స్త్రీలు బట్టి, మార్గాల నడవడికను బట్టి వారి స్త్రీలు ప్రతిఫలం ఇస్తారంటున్నావు ప్రభా. మేము లోకానుసారమైనటువంటి లోకంలో అడుగులు వేస్తున్నాం ప్రభా. క్షమించండి. నీ పరలోక రాజ్యం వైపు అడుగు వేయటకు, నిత్యత్వంలోకి మేము ప్రవేశించినట్టు, ఆయన నిన్ను పోలి మేము జీవించినట్టు తగినటువంటి జ్ఞానమును, బుద్ధిని నాకు దయచేయండి. నా కుటుంబం అంతా నీ అడుగు జాడలో నడవాలయ్యా. నా కుటుంబం అంతా ఇవ్వు ప్రభా. నీ సన్నిధిలో ఒలేవు ఒక్కల వలే మేము పెరగాలయ్యా, మొక్కల్లాగా. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు మేము ఉండడానికి వీలేదయ్యా. ఏది ఏమైనా ఆదివారం మేము ఎక్కడున్నాలో ప్రభా నీ సన్నిధిలో మేము గడపాలయ్యా. నీ పనిలో పాలు భాగస్తులమై ఉండాలి. మంచి మార్గంలో మా బిడ్డలు మేము పెంచుకోవాలి. మేము మొదటిగా నీ మార్గంలో నిన్ను వెంబడిస్తూ నడిచి ఆ మార్గాన్ని నా బిడ్డలకు నేను నేర్పించాలి. పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి జీవించాను, నన్ను పోలి మీరు జీవించిన పౌలు గారు చెప్పారు. అలాంటి స్వభావం మా మీద మేము మంచి మార్గంలో నడిచి మా కుటుంబం అంతా పక్కన ఇరుగు పొరుగు వరకు మాదిరికరంగా మేము జీవించాలి. మమ్మల్ని బట్టి నీ నామానికి ఘనత రావాలి, మమ్మల్ని బట్టి నీ నామానికి అభివృద్ధి రావాలి, మమ్మల్ని బట్టి నీ సంఘానికి దాని వల్ల కొన్ని కొత్త ఆత్మలు నడిపించే భాగ్యం కలిగి ఉండాలి. అయ్యా నన్ను బట్టి అది ఒకరు ఆగిపోతున్నారయ్యా. నా ప్రవర్తన బట్టి వచ్చేవారు ఆగిపోతున్నారు, కొత్త వారు రాలేకపోతున్నారు. నేను వేషధారి ఉన్నాను. ఆ బ్రతుకు నాలో ఉంది, నన్ను క్షమించి నా స్థితి నుంచి విడిపించండి. ఆ బ్రతుకు నుంచి నన్ను విడిపించు ఆయన. వేషధారి బ్రతుకు నుంచి విడిపించు. నిజమైనటువంటి భక్తి చేయటం ఆయన. నీతో ఎలా నడవాలో మాకు నేర్పించు. మా బిడ్డలు మేము ఎలా పెంచుకోవాలో మాకు నేర్పించండి. మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఎలా గడపాలో మాకు నేర్పించండి. మా కుటుంబం కోసం మేము అంగలార్చడం మాకు నేర్పించండి. కడుపు కట్టుకుని నాయన నీ సన్నిధిలో నాయన మీ పేరట నాయన ఘన కార్యములు మీరు చేయాలి. ప్రతి పాపం నుంచి విడిపించి, నవదేవి నుంచి విడిపించి, వ్యక్తపడిన వాటిని మందపోదేలా నీరు కట్టి పనిపోయచ్చు. ఆయన ఎవరైతే నిజముగా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నారు ప్రార్థన ఆలకించండి. ప్రార్థన వ్యక్తపడిన వాటిని మన నీరు కట్టి పనిపోయచ్చు. మీరు మా దేవుడు సజీవుడు రుజువుపరచు. యేసు క్రీస్తు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి.